హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. సురేష్ ప్రొడక్షన్లో వచ్చిన ఒక గొప్ప సినిమా అండి ఇది, సావాసగాళ్ళు. ఇందులో ఈ సినిమాలో కృష్ణ గారు, జయచిత్ర గారు, అలాగే గిరిబాబు గారు, ప్రభా గారు, సత్యనారాయణ గారు, అలాగే గుమ్మడి గారు, ఇంకా చాలామంది గొప్ప గొప్ప నటులు అయితే ఉన్నారండి. చాలా బాగుంటుంది ఈ సినిమా అయితే. ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి. సావాసగాళ్ళు ఈ సినిమా వచ్చేసి. ఇందులో కృష్ణ గారు అలాగే గిరిబాబు గారు మంచి స్నేహితులుగా ఉంటారు. ఆయన ఒక పల్లెటూరులో ఉంటారనమాట. జయచిత్ర గారి ఇంట్లో కృష్ణ గారు అద్దెకుంటారండి. చాలా ఫన్నీగా ఉంటాయి అక్కడ జరిగే కొన్ని సీన్స్ అయితే. జయచిత్ర గారు అయితే చాలా అల్లరిగా చేస్తారనమాట. ఇందులో ప్రభా గారు వచ్చేసి కొంచెం హుందాగా, ఎక్కువగా డబ్బు వాటికే ఎక్కువ విలువ ఇస్తుందండి. మనుషుల కంటే కూడా డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తుంటారు. అలాగే జయచిత్ర గారు అయితే అందరితో కలిసిపోయి సాదా సీదాగా మామూలుగా ఉంటారనమాట. ఇందులో కృష్ణ గారు అయితే వంట చేస్తుంటారండి. ఆ సీన్ నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. గుత్తి వంకాయ కూర వండుతారనమాట. ప్రతిది కూడా జయచిత్ర గారిని అన్నీ అడిగి తీసుకుంటుంటారు. ఆ సన్నివేశం అయితే చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఈ సినిమా ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే చూడండి. సావాసగాళ్ళు సినిమా పేరు వచ్చేసి చాలా బాగుంటుంది. ఇందులో తర్వాత ఇంకా ప్రభా గారికి అలాగే గిరిబాబు గారికి పెళ్ళి అవుతుంది. అలాగే కృష్ణ గారికి, జయచిత్ర గారికి కూడా పెళ్ళి అవుతుంది. వాళ్ళు ఇంకా పట్నం వెళ్ళి అక్కడ ఒక బొమ్మల ఫ్యాక్టరీ అనేది పెట్టాలనుకుంటారండి. అందుకు ముందు చాలా సీన్స్ జరుగుతాయి అన్నమాట. దానికి రీజన్ అనేది ఏంటిది అనేది అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా గిరిబాబు గారిని కూడా చేర్చుకుంటారు. ఆయన్నే యజమానిగా చేసి కృష్ణ గారు అయితే కష్టపడుతుంటారనమాట. మేము కష్టపడుతుంటాం, నువ్వు మెయింటెనెన్స్ చేయి చాలు అని చెప్పి చెప్తారనమాట. తర్వాత ఆయన యజమానిగా ఫీల్ అయిపోయి ఇంకా కృష్ణ గారిని, తోటి వాళ్ళందరినీ కూడా ఒక పని వాళ్ళలాగా చూస్తూ ఉంటారు. కృష్ణ గారేమో మామూలుగానే ఉంటారు. ఇంకా గిరిబాబు గారు అయితే ఒక పెద్ద ఇల్లు కొనుక్కొని ఇంకా హుందాగా యజమానిగా ఫీల్ అవుతుంటారు. ప్రభా గారు కూడా అంతే అనమాట. జయచిత్ర గారిని అయితే చాలా అవమానిస్తారండి. ఒకరోజు పార్టీకి ఇంటికి పిలిచి చాలా అవమానిస్తారనమాట. భోజనాల దగ్గర కానీ చాలా అవమానిస్తుంది. జయచిత్ర గారు అయితే చాలా బాధపడతారనమాట. ఎందుకు ఇలా అవమానిస్తుంది, మనం ఎందులో తక్కువయ్యాము, మీరు కష్టపడి సంపాదిస్తేనే కదా ఆ హోదా, అంతస్తు అవన్నీ కూడా వచ్చింది మీ వల్లే కదా అని చెప్పి అంటారు. ఇంకా కృష్ణ గారు అయితే అన్నిటికి కూడా క్షమిస్తుంటారనమాట. పోనీలే, ఎందుకులే అలా కోపడకూడదు, అది ఇదన్నీ సర్ది చెప్తుంటారు. ఇందులో కామెడీ అంటే ఇంకా నగేష్ గారు, అల్లు రామలింగయ్య గారు కామెడీ చాలా బాగుంటుందండి. రమాప్రభ గారు కూడా ఉంటారు. చాలా ఫన్నీగా ఉంటుంది. ఆయన కూతుర్ని దేవుడికే ఇచ్చి పెళ్లి చేస్తానని అంటారనమాట. అప్పుడు నగేష్ గారు రకరకాల దేవుళ్ళ వేషాలు వేసుకొని వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకా ఒక బొమ్మల ఫ్యాక్టరీ అయితే పెడతారు కదా, చాలా బాగా నడుస్తూ ఉంటుంది. అయితే అందులో వేరే వాళ్ళు కూడా వస్తారనమాట. ఈ బొమ్మల నుంచి ఇంకా స్మగ్లింగ్ చేయాలనుకుంటారు. గిరిబాబు గారికి ఇంకా డబ్బు సంపాదన మీద ఆశ అనేది ఎక్కువగా పుడుతుందనమాట. ఆ తర్వాత ఇంకా చిన్నపాటి గొడవ జరగడంతో ఇంకా కృష్ణ గారు అయితే బయటకు వచ్చేసి ఇంకా సొంతంగా బొమ్మలు తయారు చేసి బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తారండి. ఇంకా ఈయనైతే ఇంకా స్మగ్లింగు ఇట్లా డబ్బు సంపాదించడం ఈ వేలోనే ఇంకా అడ్డదారులలోనే వెళ్తూ ఉంటారు. ఇంకా కృష్ణ గారు అయితే కష్టపడి కొన్ని పోటీలు అయితే జరుగుతూ ఉంటాయండి. ఎవరిదైతే విగ్రహం బాగా ఉంటుందో దానికి మంచి బహుమానం ఉంటుంది, మంచి అవార్డు ఉంటుందని చెప్పడంతో కృష్ణ గారు అయితే ఒక మంచి బొమ్మ తయారు చేయాలని, దానికి తగ్గట్టు ఒక సందర్భం ఏదన్నా చెప్పమంటే జయచిత్ర గారు ఒక మంచి తండ్రి కూతురి కథ చెప్తారండి. ఆ కథ కూడా చాలా బాగుంటుంది. భార్య ఎప్పుడైనా సరే భర్తకు అనుగుగా ఉండి అలాగే మంచిగా సలహాలు ఇస్తూ ఉంటే ఆ భర్త ఎంత ఎత్తుకైనా ఎదుగుతారండి. అడ్డదారులలో వెళ్ళే వాళ్ళు ఎప్పుడైనా సరే అడ్డంగానే పడిపోతారు. ఎప్పుడు అది మనకు శాశ్వతం అయితే కాదండి. అడ్డదారిలో వచ్చిన పేరు కానీ అడ్డదారిలో వచ్చిన డబ్బు కానీ ఎప్పటికీ నిలబడదు. మనం నిదానంగా సంపాదించుకున్నా సరే, కష్టపడి సంపాదించుకున్నది ఎప్పటికీ నిలబడుతుంది అని చూపించారండి ఈ సినిమాలో అయితే మాత్రం. నిజంగా అది సత్యం కదా, అది రియల్గానే అండి. అవన్నీ కూడా అట్లనే జరుగుతాయి ఎవరికైనా సరే. ఎప్పుడైనా మనం ఎక్కువగా ఆవేశపడడం, ఇతరుల మీద ఈర్ష్యపడడం, ఇతరుల మీద మన పెత్తనమే ఉండాలి అని అనుకోవడం కూడా చాలా తప్పండి. అది ఎప్పటికైనా ఆ ఎఫెక్ట్ మన మీదకే కొడుతుందనమాట. తర్వాత భర్త అడ్డదారిలో సంపాదిస్తున్నాడని, సంపాదన అంతా ఇలా స్మగ్లింగ్ ద్వారా వస్తుందని తెలుసుకొని ప్రభగారు అయితే చాలా బాధపడతారనమాట. తండ్రి కూడా తగిన శాస్తి జరిగింది నా కూతురికి అల్లుడికి అని చెప్పి ఆయన సంతోషపడతాడు. ఆ తర్వాత ఇల్లు కూడా స్వాధీనం చేసుకొని ఆవిడని ఇంటి నుంచి అయితే బయటికి పంపిస్తారు. ఆ టైంలో కృష్ణ గారి ఫ్యామిలీ ఆదుకుంటారనమాట. చాలా బాధపడుతూ వాళ్ళ దగ్గరికి అయితే వస్తుంది, నన్ను క్షమించు, నేను చాలా తప్పు చేశానని చెప్పి. కానీ వాళ్ళు అవన్నీ మనసులో పెట్టుకోకుండా తనని చేరదీసి తనకి డెలివరీ చేయించి తన బాగోగులన్నీ చూసుకుంటుంటారు. ఇంకా గిరిబాబు గారిని అయితే పోలీసులు వెంటాడుతుంటారు.
కృష్ణ గారు అయితే ఎలాగైనా సరే ఆయన ఇందులో నుంచి బయటికి తీసుకురావాలని ప్రయత్నిస్తే కృష్ణ గారిని అయితే నమ్మరు గిరిబాబు గారు. ఆయన ప్రాణాలు తెగించి స్నేహితుడిని అయితే కాపాడుకుంటాడు. అసలు వాళ్ళని పట్టుకొని ఈయననైతే బయటికి తీసుకొస్తారనమాట. తర్వాత అందరూ ఒకటైపోతారండి. చాలా బాగుంటుంది ఈ సినిమా. ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ, అలాగే మంచి చెడులు అంటే ఎట్లా ఉంటాయి ఏంటిది అనేది కూడా ఇందులో చూపించారండి. తప్పకుండా సినిమా అయితే చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.